శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఈ వీడియోలో మీ ఇంట్లో గనక వివాహ సంబంధాలు గనక చూస్తున్నటువంటి వారు ఒకసారి మాకు తెలియపరిచే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు పిల్లల మీద గొప్ప గొప్ప ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలు అడి ఆశలు కాకుండా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. వివాహం అనేది మనకు నచ్చకపోతే ఆ వివాహాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవడం అయితే దాదాపుగా ఉండదండి. ఎక్కడో కొంతమందికి జరుగుతుంది అంతే. కొన్ని వివాహ సంబంధాలు చూస్తుంటే ఆ ఫ్యామిలీ అనేది కూడా కేవలం డబ్బు కోసమే ప్రయత్నించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ డబ్బు తీసుకోవడం, ఏదో ఒక సమస్య కావడం, ఆ డైవర్స్ వరకు రావడం, ఇంకొక వివాహం చేసుకోవడం, ఇట్లా 2-3 వివాహాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది అండి. నేను అందరికీ చెప్పను, మనం చూస్తుంటాం పేపర్లో కానీ టీవీలలో కానీ ఇటు అబ్బాయి తల్లిదండ్రులైనా అమ్మాయి తల్లిదండ్రులైనా ఎంత బాధపడతారండి. కొన్ని విషయాలలో అసలు ఇలాంటి విషయాలు నేను చెప్పాలా వద్దా అని కూడా నాకు తెలియట్లేదు. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఏ కన్న తల్లిదండ్రులకు రావద్దండి. నేను చెప్పే ఒక విషయం జాగ్రత్తగా వినండి. ఒక పిల్లవాడి తల్లిదండ్రులు ఏంటంటే చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడండి అబ్బాయి. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే అతనికి వాస్తవానికి ఏంటంటే అతనితో ఉన్న వాళ్ళంతా కూడా అతన్ని చెడు మార్గాల వైపు మరలించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు? సరైన టైంకు వివాహం చేసే బాధ్యత తల్లిదండ్రులదేనండి. నేను అదే చెప్తున్నాను. పిల్లవాడు చదువుకుంటాడనో, పిల్లవాడికి స్థిరత్వం వస్తుందనో, లేదంటే ఇంకేదన్నా సాధించిన తర్వాత వివాహం చేసుకుంటున్నాను కాదండి. యుక్త వయసు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వివాహం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇంకా వాడికి ఏం స్థిరత్వమే లేదు, అమ్మాయికి ఇంకా చదువుకుంటుంది, ఇవన్నీ కాదండి. టైం వచ్చినప్పుడు వివాహం చేయండి, అది నేను చెప్పేది మీకు. ఆ వయసు అలాంటిది, ఆ సమస్యలు ఎదురవుతాయి. ఆ పిల్లవాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో, దాంట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో చాలా ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడు అబ్బాయి. ఇలాంటి నేను పబ్లిక్గా చెప్పడం కూడా కష్టం. తర్వాత ఆ పిల్లవాడి ఆలోచన విధానం ఏంటంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి నేను వివాహం చేసుకుంటాను, నువ్వు ఈ వృత్తిని మానుకో అని చెప్పాడు. ఆ పిల్లవాడి థాట్ చూడండి ఎలా ఉందో, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఒక అమ్మాయిని చూశాను, నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానంటే తల్లిదండ్రులకు ఏం తెలుసండి ఆ అమ్మాయి అలాంటి పనులు చేస్తుందని. ఈ పిల్లవాడి ఎంత నాలెడ్జ్ లేకుండా వ్యవహరిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అంటే, సరేరా నీ ఇష్టం, నువ్వు ఉన్న ఒక కొడుకు, నువ్వు ఎలా అంటే అలా, మంచి సంపాదన, మంచి శాలరీ, తల్లిదండ్రులు మంచి పరుగుల కుటుంబంలో పుట్టారు చెప్పేసి నేను చేసుకుంటానంటే చేసుకో అని చెప్పినా కూడా ఈ పిల్లవాడు ఏంటంటే ఆ అమ్మాయి ఆగలేదు అక్కడ. ఇమీడియట్గా ఆధారబాదరగా దండలు మార్చుకున్నారు, వచ్చేసారు. కొద్ది రోజుల తర్వాత ఈ పిల్లవాడు అసలు ఆమె ఉండడమే ప్రాస్టిట్యూట్ పని చేస్తుంది, ప్రాస్టిట్యూషన్. అమ్మాయిని వివాహం చేసుకోవడమే పెద్ద తప్పు. అలాంటిది కొద్ది రోజుల తర్వాత ఏంటంటే ఈ అమ్మాయికి ఇబ్బందులు జరిగి ఇంటికి వచ్చేసాడు. ఆ ఉద్యోగం వదిలేసాడు, ఇంటికి వచ్చాడు. భయపడిపోయాడు అతను. ఆ అమ్మాయి ఇతని అడ్రస్ను పట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెట్టి ఆ ఇంటికి, ఆ తల్లిదండ్రుల ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి జరిగిన విషయం చెప్పారు. మీ అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకొని ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు. ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు కంప్లైంట్ చేసింది, మాకు మేము వస్తున్నాము తీసుకెళ్ళాలని చెప్పేసి ఫోన్ చేసి ఆ ఇంటి ముందరికి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి
ఎంత గిల్టీ ఫీల్ అయ్యారంటే వాళ్ళంతా కూడా చూసి. తర్వాత ఆ పిల్లవాడు జరిగిందంతా చెప్పి, నేను తప్పు పని చేశానమ్మా, నేను ప్రేమించింది అమ్మాయి కాదు, ఒక అమ్మాయిని, ప్రాస్టిట్యూషన్ అమ్మాయిని. నా ఆలోచన అప్పుడు నాకు ఏం జరిగిందో, నన్ను ఏం చేశారో నాకు తెలియదు, జరిగిన విషయం ఇదమ్మా అని చెప్పేసి చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి, అంటే ఆల్రెడీ ఈ విషయం నాకు వచ్చి చెప్పారండి. ఏం చేయాలి సార్, మా పరిస్థితి ఇది అసలు అని అసలు వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు ఏడిపోయానండి. నా దగ్గర హైదరాబాద్ ఆఫీస్కి వస్తే బయట వాళ్ళు కూర్చున్న, ఏంటి ఇంత ఏడుస్తున్నారు, ఏంటి బయటికి వినబడుతుంది అంటే ఇలాంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకు రాకూడదండి, నిజంగా చెప్తున్నాను. అంటే ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే పిల్లల ఆలోచన విధానం ఒక్కొక్క టైంలో డైవర్షన్ గురవుతుంది. కాబట్టి మంచి యుక్త వయసు వచ్చినప్పుడు పిల్లలకు వివాహాలు చేసే బాధ్యత తల్లిదండ్రులండి. వాడు స్థిరపడిపోతే పడిపోతాడండి, ఎప్పుడో స్థిరపడిపోతాడు, వివాహం అయితే ఆపకండి. మీకు అలాంటి సమస్యలు కనుక ఉంటే నన్ను ప్రయత్నించి చూడండి. ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చే విధంగా చూస్తాను, అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చే విధంగా చూస్తాను, బాగా స్థిరపడిపోయే విధంగా చెప్తాను. ఎలాంటి చెడు ఆలోచన వాళ్ళ మనసులోకి రాకుండా చేస్తాను. నేను చెప్పింది 100% నిజమైన విషయం అండి. ఇది ఒకసారి ఆలోచించండి. అదే పరిస్థితుల్లో మనం కనుక ఉన్నట్టయితే, మన పిల్లలు కనుక ఉన్నట్టయితే ఎంత ఇబ్బంది పడతామండి. ఒక పరువు గల కుటుంబంలో పుట్టి ఇలాంటి సమస్యలు వస్తే ఆ పిల్లవాడు చేసిన తప్పుకు తల్లిదండ్రులు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళ బంధువులలో వాళ్ళకి ఇంకా పెళ్లి గారి చెల్లెలు కూడా ఉంది అమ్మాయి. ఇంకెవరు చేసుకుంటారండి అమ్మాయిని పాపం. అంటే చుట్టాల ఇంట్లో ఈ పిల్లవాడు చూస్తే బాగున్నాడు, చేసేదో ఈ పని చేశాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత తలవంప. నేను ఫస్ట్ చెప్పానండి వాళ్ళకి ఎందుకంటే ఇలాంటి సమస్యలు వచ్చి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు. నేను ఖచ్చితంగా వాళ్ళకు మంచి ధైర్యాన్ని చెప్పానండి. నా ప్రోగ్రామే ధైర్యం ఇస్తుంది మీకు, నేను చెప్తున్నానండి. ఎలాంటి సమస్యనైనా నేను సాల్వ్ చేస్తానండి. నా మీద మీరు భారం వేసి పెట్టండి. నా దగ్గరికి ఇన్ని సంవత్సరాలు బట్టి కొన్ని లక్షల కేసెస్ చూశాను నేను. ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తానండి. ఆ భగవంతుడు మిమ్మల్ని బాగుపరచడానికే నన్ను పుట్టించాడని అనుకుంటాను. ఏ సమస్యతో వచ్చినా నేను ముందుకు వస్తానండి, నేను బయటికి తీసుకొస్తాను. మీకు ఏ సమస్య ఉండదు, ఆ దాంట్లో నుంచి బయటికి వచ్చే మార్గాన్ని నేను అన్వేషిస్తాను. అలాంటి సలహాలు కూడా ఇవ్వడంలో నేను ముందున్నా. మీ బాగు కోరే వ్యక్తిగా చెప్తున్నాను. మీరు బాగుండాలండి. ఈ జీవితం ఇంకో కొద్ది రోజులు, ఇప్పుడు ఉదాహరణకి మా ఏజ్ని బట్టి మనం జీవితకాలం ఉండడానికైతే, ఈ భూమి మీద బ్రతకడానికైతే రాలేదండి. మహా అయితే కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, తర్వాత స్వర్గస్థులు అవుతాం. కానీ నేను నిలబెట్టినటువంటి కుటుంబాలు కానీ, ఫ్యామిలీస్ కానీ, ఉద్యోగాలు కానీ, చిన్నపిల్లలకు పేర్లు పెట్టడంలో కానీ చాలండి. ఆ జీవితం అంతే చాలు, ఇంకా అదొక ఘట్టం లాంటిది. కాబట్టి మీ పిల్లలకి వివాహ సంబంధాలు చూసేటప్పుడు ఒకసారి మీరు నన్ను కలిసే ప్రయత్నం, అంటే ఆన్లైన్లో ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఈ మధ్య అంటే కరోనా వైరస్ కాబట్టి నేను ఆఫీస్ ఓపెన్ చేయట్లేదు. అయినా ఇలాంటి 2019లో ఒకసారి నాకు తీరిగ్గా కూర్చొని కరెక్షన్ ఇచ్చే టైం వచ్చిందండి. మళ్ళీ 2021లో ఈ మాసంలో ఈ తీరికగా కూర్చునే కరెక్షన్ ఇవ్వడం వచ్చేసింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందే తప్పకుండా. పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు కూడా మంచి సంబంధాలు చూడండి. ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లవాడి మనసులో ఏముంది, వాడు ఎలాంటి వాడు అనేది కూడా మీరు గమనించలేరండి. నాకు ఫోటో పంపిస్తే, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ని పంపిస్తే నేను చెప్తాను. అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంది, అమ్మాయి వ్యక్తిగతంగా అమ్మాయి ఎలా ఉంది. నేను ఒక విషయం ఏంటంటే, ఒక పాప నా దగ్గరకు వచ్చింది, తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అమ్మాయి జాతకాన్ని చూశాను, హస్తరేఖలు చూశాను. తల్లిదండ్రులను ఇద్దరిని ఒక 2 నిమిషాలు బయట కూర్చోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మాయితో నేను డైరెక్ట్ చెప్పానండి, అమ్మ నీకు ఈ వివాహం చేసుకోవడం నీకు ఇష్టమా అంటే లేదు అంది. నాకు తెలుసు ఎందుకు లేదు అంటుందంటే, ఆల్రెడీ అమ్మాయి హస్తరేఖలలో చూశాను, ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి రేఖ ఫామ్ అయిపోయింది. మరి ఎలా అమ్మ అంటే, నేను
నేను 10th క్లాస్ చదివే రోజులలో సార్ నాకు క్లాస్మేట్ అబ్బాయి, ఇద్దరం కూడా పోటీ పడి చదివే వాళ్ళం. ఇప్పుడు అబ్బాయి పూనాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. మంచి కుటుంబం సార్ అతనిది. వాళ్ళు బ్రాహ్మణ్స్, మేము కూడా అదే క్యాస్ట్ బ్రాహ్మణ్సే. తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. చెప్తే సరేనమ్మా, ఆ అబ్బాయి జాతకాన్ని నాకు ఒకసారి ఇవ్వండి అంటే చూస్తాను. చాలా చక్కగా కలిసిందండి. ఇద్దరు సౌమ్యులు, ఇద్దరికి చాలా పర్ఫెక్ట్గా ఉంది మ్యాచ్. ఆ తల్లిదండ్రులు లోపలికి పిలిపించాను. అమ్మ, మరి మీ అమ్మాయి ఈ విషయంలో ఇలా ఉంది, ఇప్పటివరకు మీకు చెప్పాలంటే భయపడిపోతుంది, అందుకే నేను ఓపెన్గా మీతో చెప్తున్నానని చెప్పేస్తే ఆ తల్లిదండ్రులు కొంచెం ఫీల్ అయిపోయారు. తెలిసిపోయింది, ఫీల్ అయిపోయారు. నేను చెప్పేది నేను చెప్తానమ్మా, ఒక గురువు పొజిషన్లో ఉన్నాను, నేను చెప్పినట్టు వినండి, మీకు మంచిగా జరుగుతుంది. మీరు ఈ సంబంధం కాదని వేరే సంబంధాలు చేస్తే అమ్మాయి అది కరెక్ట్ అవుతుందో కాదో మళ్ళీ ఇబ్బంది పడుతుంది. నేను చెప్పినట్టు నా మీద భారం వేసి ఈ వివాహ సంబంధం మీరు చేసుకోండి, మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆ వివాహ సంబంధాన్ని ముడిపెట్టానండి. సో సంతోషం అండి, హ్యాపీగా ఉన్నారు. ఆ పిల్లవాడు ఏంటంటే ఎంత మంచి సౌమ్యుడు అంటే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు, వేరే వాళ్ళ కరెక్షన్ గురించి నా దగ్గరకు వచ్చినప్పుడు పిల్లవాడితోని అసలు ఏ ప్రాబ్లం లేదండి. ఇంకా మా అమ్మాయి ఆ పిల్లవాడి మీద డామినేషన్ చేస్తుంది. అది మేము చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. పిల్లవాడు దేనికంటే దానికి ఏదైనా సహాయం మేము అడగకుండా ఆ సహాయం మాకు అందజేస్తాడండి. చాలా మంచి సంబంధం అండి అని చెప్పేసి 2 చేతులు జోడించి నమస్కారం చేశారు. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుందండి. కాబట్టి మీ పిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు ఒకసారి మీరు మమ్మల్ని కలుసుకొని ఆ సంబంధ వివరాలను కూడా మాకు పంపించినట్టయితే మేము కూడా అనాలిసిస్ చేసి మీకు తప్పకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి అనేది కూడా మేము తప్పకుండా మీకు తెలియజేస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.